ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏల పైన తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఉద్యోగులకు పెన్షన్లకు పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని టీఎన్జిఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ అయితే కోరారు. పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్లులు క్లియర్ చేయాలని, ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లును క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ద్వారా నాంపల్లిలో యూనియన్ ఆఫీసులో టీఎన్జిఓ ఈసీ మీటింగ్ అయితే జరిగింది. దీనికి 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, హైదరాబాద్ సిటీ కేంద్ర సంఘ నేతలు అటెండెంట్ అయ్యి ఉద్యోగులు సమస్యలపైన పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శులు ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ 2 పిఆర్సీని కూడా కమిషన్ చైర్మన్ మెంబర్లు ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదన తీసుకోవాలని, ఇక పిఆర్సీ రిపోర్ట్ను కూడా తెప్పించుకొని ధరల పెరుగుదల ఆధారంగా 51% ఫిట్మెంట్తో పాటు పిఆర్సీ కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఇక్కడ చూసుకోవచ్చండి, ఏదైతే ఈహెచ్ఎస్ అమలు కాక ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఈహెచ్ఎస్ను కూడా ప్రకటించి విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల కేడర్ను స్ట్రెంత్ ప్రకటించి ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ రద్దు చేయాలని, సిపిఎస్ రద్దు, ఇక 317 జీవో సవరణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్, కారుణ్య నియామకాల వంటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ అయితే చేశారనమాట.